మీ దగ్గర లంసమ్ మనీ ఉండి ఆ మనీని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ మనీ వస్తుంది అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూనే ఉంటాం. అలానే ఎక్కడ డిపాజిట్ చేసినా సరే రిస్క్ అనే కంగారు హచ్చిడాగ్ లాగా మనల్ని ఫాలో అవుతూనే ఉంటుంది. కాబట్టి అలా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ వైపు వెళ్ళాలనుకున్నా సరే అన్నిటికన్నా ముందు మనకున్న వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఫిక్స్డ్ డిపాజిట్ అనండి. మరి ఇవాల్టి ఈ వీడియోలో అలాంటి లంసమ్ మనీని పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేయడం కోసం పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కోసం డిస్కస్ చేయబోతున్నానండి. అలాగే ఈ స్కీమ్ కి ఎవరు ఎలిజిబుల్, ఎంత మినిమం డిపాజిట్ చేయొచ్చు, అలాగే మాక్సిమం ఎంత వరకు డిపాజిట్ చేయొచ్చు, అలాగే మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ కి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తారు లాంటి చాలా విషయాలు అయితే గనుక మీతో డిస్కస్ చేస్తానండి. వెల్కమ్ టు శ్రావణ్ ఇన్ఫో తెలుగు. నేను మీ శ్రావణ్ కుమార్. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ముందుగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్కీమ్ పేరు వచ్చి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అండి. అంటే మీ దగ్గర ఉన్న లంసమ్ మనీని పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో డిపాజిట్ చేస్తే ఎవ్రీ మంత్ కొంత ఇంట్రెస్ట్ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ కి క్రెడిట్ అవుతూ ఉంటుంది. దీన్ని నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్కమ్ అకౌంట్ అని కూడా పిలుస్తారండి. పోస్ట్ ఆఫీస్ లో అఫీషియల్ నేమ్ అయితే ఇదేనండి. మరి ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఈ స్కీమ్ లో 18+ ఇయర్స్ దాటిన ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఇండివిజువల్ గా వాళ్ళ పేరు మీదైనా లేదంటే జాయింట్ గా ఒక ముగ్గురు వ్యక్తులు కలిసి కూడా ఈ మంత్లీ అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చండి. అలానే ఒకవేళ మీ ఇంట్లో మైనర్స్ ఉంటే గనక వాళ్ళ ఏజ్ బిలో 10 years అయినా, అలానే మైనర్ ఒకవేళ అన్సౌండ్ మైండ్ లాంటి వాళ్ళు ఉన్నా గానీ వాళ్ళు గార్డియన్స్ పేరు మీదే అకౌంట్ ని ఓపెన్ చేయొచ్చు. అదే ఒకవేళ మైనర్ ఏజ్ 10 years దాటి ఉన్న వాళ్ళైతే గనక మైనర్ పేరు మీదే ఈ అకౌంట్ ని డైరెక్ట్ గా ఓపెన్ చేసుకోవచ్చు అండి. అయితే ఈ స్కీమ్ లో ఎన్ఆర్ఐస్ అదేనండి నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఎవరు కూడా ఓపెన్ చేయడం అయితే కుదరదండి. మరి ఈ స్కీమ్ లో మినిమం డిపాజిట్ అండ్ మాక్సిమం డిపాజిట్ లిమిట్స్ ఎలా ఉన్నాయి అంటే ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో మినిమం డిపాజిట్ వచ్చి 1000 రూపీస్ అండి. అదే మాక్సిమం డిపాజిట్ విషయానికి వస్తే గనక మీరు సింగిల్ అకౌంట్ ని ఓపెన్ చేస్తే అదేనండి ఇండివిజువల్ అకౌంట్ లో మీరు 9 lakh రూపీస్ వరకు, అదే జాయింట్ అకౌంట్ లో అయితే గనక మీరు 15 lakh రూపీస్ వరకు మాత్రమే మీరు డిపాజిట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందండి. అంతకన్నా ఎక్కువ డిపాజిట్ చేయడానికి కుదరదు. మరి ఈ స్కీమ్ లో ఇంట్రెస్ట్ ని ఎప్పుడు పే చేస్తారు, ఎలా పే చేస్తారు? ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో మీరు అకౌంట్ ఓపెన్ చేసిన డేట్ నుంచి 1 month కంప్లీట్ అయినప్పుడు మీకు పోస్ట్ ఆఫీస్ ఇంట్రెస్ట్ పే చేస్తుందండి. అంటే మీరు ఒక 1 month లో ఫస్ట్ డేట్ న ఈ అకౌంట్ లో మనీని డిపాజిట్ చేస్తే 31st కి, అదే 15th డేట్ కి ఒకవేళ డిపాజిట్ చేశారు అనుకుందాం, అప్పుడు నెక్స్ట్ మంత్ 15th కి మీకు ఇంట్రెస్ట్ అమౌంట్ ని ఎవ్రీ మంత్ పోస్ట్ ఆఫీస్ మీ బ్యాంక్ అకౌంట్ కి క్రెడిట్ చేస్తుందండి. అలా ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో అనౌన్స్ చేస్తూ ఉంటుందండి. అయితే ఈ స్కీమ్ లో 1st February 2024 నుంచి ఇప్పటికీ కూడా ఒకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోనే పోస్ట్ ఆఫీస్ అయితే గనక ఇంట్రెస్ట్ ని పే చేస్తుంది. అలా ఈ స్కీమ్ లో ఇయర్ కి 7.4% ఇంట్రెస్ట్ ని పోస్ట్ ఆఫీస్ యాన్యువల్ గా పే చేస్తుందండి. అది కూడా మీకు సింపుల్ ఇంట్రెస్ట్ ని మాత్రమే పే చేస్తుంది. కాంపౌండింగ్ బేసిస్ లో ఈ స్కీమ్ లో అయితే గనక పోస్ట్ ఆఫీస్ ఇంట్రెస్ట్ పే చేయడం లేదండి. అలా ఈ స్కీమ్ 5 years లాక్ ఇన్ పీరియడ్ తో వస్తుందండి. అలానే మీరు ఈ అకౌంట్ లో డిపాజిట్ చేసిన మనీని ప్రీమెచ్యూర్డ్ గా విత్డ్రాల్ కి కూడా అలౌ చేస్తారు. అంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ లో మీరు డిపాజిట్ చేసిన మనీని 5 years లాక్ ఇన్ పీరియడ్ కన్నా ముందే విత్డ్రా చేసుకోవడమే ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ అండి. కాకపోతే ఈ ఆప్షన్ కూడా ఈ స్కీమ్ లో మీరు డిపాజిట్ చేసిన డేట్ నుంచి 1 year పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాతే ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ కి అలౌ చేస్తారు. అది కూడా విత్ పెనాల్టీస్ తో అండి. అలా ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో ఇంట్రెస్ట్ ని యాన్యువల్ గా క్యాల్కులేట్ చేసి అలా వచ్చిన ఇంట్రెస్ట్ పోర్షన్ మాత్రం మంత్లీ బేసిస్ లో డివైడ్ చేసి మీ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారండి. అంటే మీరు ఒక 1 lakh రూపీస్ ని పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో డిపాజిట్ చేస్తే 7.4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి గాను మీకు వచ్చే ఇయర్లీ ఇంట్రెస్ట్ ఎంత అండి? 7400 రూపీస్. కాబట్టి మీకు వచ్చే మంత్లీ ఇంట్రెస్ట్ 616 రూపీస్ అండి. అలానే మీకు నెక్స్ట్ వీడియోస్ లో ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కోసం మరికొన్ని ఎగ్జాంపుల్స్ అయితే గనక డిస్కస్ చేస్తానండి. ఈ వీడియో లెంత్ మరీ ఎక్కువ అవుతుంది, కొంతమంది చూడడం లేదు, అందుకనే నేను స్కిప్ చేస్తున్నాను. కాబట్టి కమింగ్ వీక్స్ లో ఆ వీడియోని కూడా మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ స్కీమ్ లో మీరు ఎర్న్ చేసిన ఇంట్రెస్ట్ పోర్షన్ ఏదైతే ఉంటుందో అండ్ సెక్షన్ 80C ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం డిడక్షన్ ని మీరు క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ అయితే
ఉందండి. అలానే మీరు ఎంత మనీని ఇంట్రెస్ట్ రూపంలో ఎర్న్ చేస్తున్నా గానీ ఆ మనీని ప్రాపర్ గా ఎలా మేనేజ్ చేయాలో తెలియడం కోసం నేను కొన్ని పవర్ఫుల్ టెక్నిక్స్, థంబ్ రూల్స్, అలానే ఫ్రీ క్యాల్కులేటర్స్ విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో తెలుగులో చేసిన పర్సనల్ ఫైనాన్స్ కోర్స్ మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుందండి. దాని లింక్ డిస్క్రిప్షన్ అలానే పిన్నెడ్ కామెంట్స్ లో ఇచ్చాను. దాని ద్వారా ప్రొసీడ్ అయ్యి ఇప్పుడు తీసుకోండి. మరి ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఎవరికి బెనిఫిట్ అంటే ఎవరి దగ్గర అయితే లంసమ్ అమౌంట్ ఉంటుందో అదేనండి. ఒకవేళ మీకు బిజినెస్ లో ఎక్కువ మనీ వచ్చినా, లేదు అంటే గనుక మీరు సాలరీడ్ ఎంప్లాయ్ అయ్యుండి మీకు లంసమ్ అమౌంట్ బోనస్ గా వచ్చినా, లేదంటే రిటైర్మెంట్ తర్వాత వచ్చిన మనీని ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో డిపాజిట్ చేసుకొని కొంత మనీని ఎర్న్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందండి. అదండి పోస్ట్ ఆఫీస్ లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కోసం. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో పైన ఏమైనా డౌట్స్ ఉంటే గనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు కూడా నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. అలానే మీకు ఒకవేళ పోస్ట్ ఆఫీస్ లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కోసం తెలుసుకోవాలనుకుంటే గనుక దాని లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశానండి. అది కూడా ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.